అవర్ ఛానల్. హౌస్ లో ఈరోజు మైక్ సరిగ్గా వస్తుందో లేదో కొంచెం చెప్పరా? సో హౌస్ లో ఈరోజు నామినేషన్స్ జరగబోతున్నాయి. సో ఆ నామినేషన్స్ లో ఈరోజు ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా నాకు తెలిసి లాస్ట్ టైం టాస్క్లు పెట్టారు కాబట్టి ఈసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ చాలా మంది నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఎక్కువ నామినేషన్స్ ఖచ్చితంగా పడేది ఎవరి మీద అంటే సంజన అండ్ భరణి గారు, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వస్తాయి. సంజన అయితే హౌస్ మొత్తం నామినేట్ చేస్తారు. ఒకసారి చూద్దాము. అండ్ మీరు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అండ్ మీరు ఈ వారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరు నామినేట్ చేసే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం భరణి గారిని తనూజ, ఎమ్ము, సంజన వీళ్ళ ముగ్గురు అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. తనూజ ఏమో అదే భరణి గారి విషయంలో ఒక కోల్డ్ వార్ అయితే వీళ్ళిద్దరికి జరుగుతుంది. సో ఆ ఇష్యూలో అండ్ హెల్ప్ చేయమంటే చేయలేదు, బట్ మేము మీకు చేసాము. యాక్చువల్గా చాలా కోల్డ్ వార్. అండ్ నేను నువ్వు పెద్ద పరిగెట్టలేవు, నేను సూపర్, ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ ఈ 4 ఫీట్ ప్లేస్ లో కూడా నేను నీకంటే ఫాస్ట్ గా పరిగెడతా అన్నారు కదా, ఆ ఇష్యూ పట్టుకొచ్చేసి ఖచ్చితంగా తనూజ వేస్తుంది. సంజన అయితే సిగ్గులేదని అన్నారు కదా ఆయన, ఆ రీజన్ తో వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము భరణి గారిని ఖచ్చితంగా నామినేషన్ లో వేస్తాడు. మనం ఆల్రెడీ చూసాము. ఈసారి మీ నాన్నకు నామినేషన్ లో పడతాయి అన్నాడు, అందులో ఈయన కూడా ఉన్నాడు. ఈయన ఎందుకు నామినేట్ చేస్తాడు? ఈ కెప్టెన్సీ టాస్క్ లో మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ సంజన వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని మీరు కెప్టెన్సీ టాస్క్ లో నాకు హెల్ప్ చేయను అన్నారు చూడండి, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఖచ్చితంగా ఎమ్ము భరణిని నామినేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా చేస్తాడు. అండ్ ఇంకా రీతుకి భరణికి వీళ్ళిద్దరికి బాగానే ఉంటున్నారు, అంత నెగిటివ్ వైబ్స్ ఏం లేవు వీళ్ళిద్దరి మధ్య. కాకపోతే హెల్ప్ చెయ్యలేదు అన్న రీజన్తో ఏమన్నా నామినేట్ చేస్తే చేయొచ్చు. అండ్ రీతు ఎప్పుడు భరణి గారి జోలికి వెళ్తుందంటే వేరే ఆప్షన్స్, రీతుకి వేరే ఆప్షన్స్ లేనప్పుడు భరణి గారి జోలికి వెళ్తుంది. ఒక ఆప్షన్ అయితే ఫ్లోరా ఉండునబ్బా వీళ్ళందరికీ. ఒక ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వీళ్ళందరికీ ఫ్లోరా ఉండేది, అందుకే బిగ్ బాస్ డైరెక్ట్ వేసి పాడేశాడు. సో వాళ్ళు కొట్టుకుంటారు అని చెప్పేసి. సో వేరే ఆప్షన్ లేకపోతే రీతు భరణి గారి జోలికి వెళ్ళి ఇలా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నేను ఇలా నీకు హెల్ప్ చేశాను అని వేసే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ సంజన మొత్తం హౌస్ మొత్తం గుద్దుద్దబ్బా. ఒక రీతు అలా 2-3 తప్ప సంజనని మాత్రం హౌస్ మొత్తం గుద్దుతుంది. ఏది ఆ గుడ్లు, ఆ దొంగతనం, ఇదే మెయిన్ పాయింట్ ఆమెను గుద్దడానికి. సో అది వేసేస్తారు మొత్తం ఆమె మీద. సో ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటుంది. భరణి గారు ఇద్దరు ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటారు. డెమాన్ 2 వీక్స్ నుంచి కెప్టెన్ అయ్యి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు కాబట్టి ఆ వంకన ఖచ్చితంగా డెమాన్ నామినేషన్ లోకి వస్తాడు. నాకు తెలిసి శ్రీజ నామినేషన్ లో వేస్తుంది. బేసిక్ గా శ్రీజ కాన్సెప్ట్ ఏంటంటే ఓట్ బ్యాంక్ తనకంటే ఎవరికైతే తక్కువ ఉంటుందని తను ఫీల్ అవుతుందో నామినేషన్ లో వేస్తుంది. మనం లాస్ట్ టైం చూసాము. సో ఆ రీజన్ తో అయినా డెమాన్ ని నామినేషన్ లోకి రావచ్చు. అండ్ డెమాన్ ని సంజన నామినేట్ చేస్తుంది. ఇలా కెప్టెన్సీ టైంలో నువ్వు దివ్యాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి. సో అది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, నువ్వు ఇలా నన్ను తీయడం నచ్చలేదమ్మా, ఫస్ట్ నన్ను తోస్తావు బయటకని తను నామినేట్ చేయొచ్చు. ఇవి డెమాన్ పడితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు భరణి గారు, సంజన, డెమాన్ వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంక నెక్స్ట్ తనూజ వచ్చి రాకపోవచ్చు. తనూజని ఏమన్నా నామినేట్ చేయాలంటే భరణి గారు నువ్వు ఇలాగ అరుస్తావు అలాగ అరుస్తావు అని ఏమన్నా అంటే వీళ్ళిద్దరికి పట్టలేదు కదా, పైకి మాత్రం నాన్న అని పిలుచుకుంటున్నారు కానీ అంత లేదు వీళ్ళిద్దరికి. సో భరణి గారు ఏమన్నా వేసినా వేయొచ్చు. సంజనకి కూడా అంత పెద్ద ఇష్యూ లేదు. బట్ సంజన కూడా సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ గా పెట్టుకుంటుంది. వేరే వాళ్ళు ఎవరు లేకపోతే తనూజ జోలికి వెళ్ళి నువ్వు ఇలా ప్యాకెట్లు ఇసిరావు కదా, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి తనూజని వేస్తుంది. వీళ్ళిద్దరూ వేస్తేనే తనూజ వస్తుంది. నాకు తెలిసి భరణి గారు వేరే ఆప్షన్స్ ఏమన్నా ఎత్తుక్కుంటే కనుక తనూజ రాదు. సో లెస్ ఛాన్సెస్ అనమాట తనూజ నామినేషన్స్ లోకి రావడానికి ఈసారి కూడా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే ఈ వారం ఆల్రెడీ అర్థమైపోయింది ఆడియన్స్ కి, తనకు బయట కొంచెం సింపతి వచ్చి ఉంటుందని కంటెస్టెంట్స్ తెలిసిపోయింది. సో నామినేట్ చేయకపోవచ్చు. కళ్యాణ్ని చేస్తే రాంగ్ మూవ్ అవుతుంది. సో చెయ్యరు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ దగ్గరకు వచ్చేటప్పటికి రీతు డెమాన్ నామినేట్ చేయొచ్చు. సో నువ్వు మాతో మాట్లాడింది ఒకటి, దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నది ఒకటి, కానీ మొత్తం మేమే విలన్స్ అన్నట్టు క్రియేట్ చేసావు అని ఏమన్నా చెప్పి శ్రీజని నామినేట్ చేస్తే వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన వాళ్ళు నామినేట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే మిగిలిన హౌస్ మొత్తం శ్రీజ బాగానే ఉంటుంది. ఎమ్ము నామినేట్ చేయొచ్చు. ఇలాగ ఫస్ట్ కెప్టెన్ అయ్యాను అని చెప్పేసి నన్ను ఎలిమినేట్ చేసావు, అది నాకు నచ్చలేదు, నేను ఉన్నది ఒక్కరోజే కదా అని ఏమన్నా ఆ రీజన్ చెప్పి ఏమన్నా నామినేట్ చేయొచ్చు. అండ్ నువ్వేమో ఫస్ట్ నా దగ్గరకు వచ్చి రీతుని తీస్తాను అని చెప్పావు. అండ్ శ్రీజాకి ఇంకో ఇద్దరు నామినేట్ చేయొచ్చు. వాళ్ళు ఎవరంటే సంజన అండ్ ఫ్లోరా. వీళ్ళిద్దరు ఎందుకు నామినేట్ చేస్తారంటే సేమ్ ఇదే రీజన్, నువ్వు ఎమ్ముని సేవ్ చేస్తాను అని చెప్పావు. అలా చెప్పడం వల్ల నేను అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు అంట అటు ఇటు నిలబడి మధ్యలో శ్రీజాని నిలబెట్టారంట. అప్పుడు ఫ్లోరా కూడా శ్రీజ వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరిని తీస్తున్నావో నీకు ఐడియా ఉంది కదా, అంటే నువ్వు రీతుని తీస్తున్నావు కదా,
అని చెప్పేసి కూడా ఫ్లోరా అంటది. అక్కడ కూడా రీతు ఈ అమ్మాయి శ్రీజ సమాధానం చెప్పకుండా డైరెక్ట్ అక్కడికి వచ్చేసి అక్కడ చెప్తుంది అనమాట. సో ఈ రీజన్ తో సంజన నామినేట్ చేయొచ్చు, బట్ ఫ్లోరా నామినేట్ చెయ్యదేమో అనిపిస్తుంది. ఎందుకు ఏమో అయితే సేమ్ ఇదే రీజన్ తో చేయొచ్చు, నువ్వు ఇలా చెప్పావు కదా అని. సో శ్రీజ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫ్లోరా ఎందుకు నామినేట్ చేయదు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. శ్రీజ అండ్ ఫ్లోరా కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సంజన గురించి చెప్పినప్పుడు కూడా శ్రీజ అంటది కదా, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి నేను సంజన గురించి నీకు చెప్తున్నాను అని చెప్పేసి అంటది కదా. సో ఆ రీజన్ తో ఏమన్నా ఫ్లోరా శ్రీజ నామినేట్ చేయకపోవచ్చు. రీతు, డెమాన్, సంజన అండ్ ఎమ్ము వీళ్ళ నలుగురులోంచి శ్రీజకి నామినేషన్స్ పడే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు కూడా ఎమ్ముకు కూడా ఫస్ట్ ఆప్షన్ ఎవరంటే భరణిని ఖచ్చితంగా వేస్తాడు ఎమ్ము. సో సెకండ్ ఆప్షన్ ఎమ్ముకి ఎవరు లేరు, మేబీ శ్రీజాని తోసేయచ్చు, శ్రీజాని ఇయ్యొచ్చు. నెక్స్ట్ దివ్యకి అయితే, దివ్యకి తన అందరితోనూ బాగానే ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే సంజన గారికి ఉండొచ్చు, బట్ సంజనకి ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ ఆప్షన్స్ దివ్య వరకు రాకపోతే మేబీ ఓటు బ్యాంక్ ఉద్దేశంతో తనకంటే తక్కువ దివ్యకి ఉంటాయి అన్న ఉద్దేశంతో ఏమన్నా శ్రీజ వేయాలి తప్ప మిగిలిన వాళ్ళు వేసే ఛాన్సెస్ తక్కువ. మిగిలిన వాళ్ళతో ఏమి తనకు గొడవ లేవు, ఒక సంజనతో ఉంది. సో అది సంజన కూడా తనకు వేరే వాళ్ళు లేరు అనుకుంటే తన జోలికి వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ వచ్చేసి రీతు నామినేషన్స్ లోకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్, ఫ్లోరా వీళ్ళిద్దరూ లాక్కొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్లోరాకి రీతు నచ్చట్లేదు. కళ్యాణ్ ఏమో నువ్వు నన్ను తీయాలి అని చెప్పావు కదా, నువ్వు ఫస్ట్ నన్ను తీయమని చెప్పావు కదా, అది నచ్చలేదు అని కళ్యాణ్ నామినేషన్ లో వేయొచ్చు. ఫ్లోరాకి రీతుకు వీళ్ళిద్దరికి పట్టలేదు కాబట్టి ఫ్లోరా రీతుని చేయొచ్చు అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ముని అయితే ఎవరు నామినేట్ చేసే ఛాన్సే లేదు. ఈ వీక్ అంతా అందరితోనూ బాగానే ఉన్నాడు, అంటే టాస్క్లు కూడా చాలా బాగా ఆడాడు కాబట్టి సో అంత ఛాన్స్ లేదు ఎమ్ముని నామినేషన్ లోకి లాక్కొచ్చే ఛాన్స్ లేదా. ఈ టాస్కులు కూడా ఉన్నాయి కదా, ఆ టాస్కుల్లోంచి ఎప్పుడు వెళ్తారు అంటే వీళ్ళకి ఆల్రెడీ వేరే ఆప్షన్ లేదనుకో, అప్పుడు నామినేట్ చేయడానికి ఎత్తుక్కుంటారు. అలా కూడా ఎమ్ము మీద అంత లేవు నామినేషన్స్ పాయింట్స్ ఎతకడానికి. నెక్స్ట్ సుమన్ మీద అసలు ఏం లేవు పాయింట్స్, లేదా టాస్క్ సరిగ్గా ఆడలేదని ఎవరైనా వేయొచ్చు. సుమన్ని ఎవరైనా వేయాలనుకుంటే జస్ట్ ఇలాగ ఓటు బ్యాంక్ తక్కువ అన్న రీజన్తో ఏమైనా వేయాలి, కానీ వాళ్ళకి తెలియదు కదా బయట సుమన్కి బాగానే ఓట్లు పడుతున్నాయని. సో లేదంటే సుమన్కి ఓట్లు పడవు, వేయరు. అంటే ఓట్లు పడవు అంటే నామినేషన్ ఓట్స్ పడవు అనమాట, అంటే నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఈ రకంగా చూసుకుంటే నామినేషన్స్ లో ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఎవరెవరు అనిపిస్తున్నారంటే ఫ్లోరా ఆల్రెడీ ఉంది కదా, తనకు కాకుండా భరణి, డెమాన్, రీతు, సంజన, దివ్య, శ్రీజ, దివ్య కూడా కొంచెం డౌటే, శ్రీజ వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఈరోజు 3-4 ఆ టైంలో నామినేషన్ స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్ అవ్వగానే ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారో అన్నది నేను మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలా మన ఇన్స్టాగ్రామ్కి స్పై అకౌంట్ సెట్ చేసి అక్కడికి వచ్చేసేయండి, అక్కడైతే ఇమ్మీడియట్గా పెట్టేస్తాను అనమాట. టాటా.